హాయ్ అండి. నేను మా సాయిగాడు మైలవరం నుంచి విజయవాడ వస్తున్నప్పుడు ఆకలిగా ఉంది, పక్కన ఎక్కడన్నా ఆపరా తిందాం అన్నాడు. అరే ఈరోజు చంద్రగ్రహణం రా, ఏం తినకూడదంటే చంద్రగ్రహణం రోజు పామే చంద్రుడిని తిన్నప్పుడు నేను చాట్ తింటే తప్పేంట్రా అని ఓ బండి చూపించాడు. సో ఈ బండి దగ్గర ఎగ్ చాట్ బాగుంటుందిరా తిందామని చెప్పాడు. ఎగ్ చాట్ ఏంట్రా అనుకుని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇదిగోండి ఇక అవి కలపడం మొదలుపెట్టారు. కారం కూడా దట్టించి కొట్టారు. చూస్తేనే జడుచుకున్నాను, ఇంత కారం కొడుతున్నారు బాగుంటుందిరా అంటే ఒక్కసారి చూడరా ఎలా ఉంటుందో నువ్వే చెప్తావు అన్నాడు. సరే ఎగ్ చాట్ ఏదో డిఫరెంట్గా ఉందన్నాడు కదా అని ఇక చూడడం మొదలుపెట్టాను. చాట్ వేసాడు. ఇక బాయిల్డ్ ఎగ్ ఇలా ముక్కలు ముక్కలు చేసి ఆ డబ్బాలో వేసి స్పూన్తో బాగా తిప్పాడు. చూడండి అలాగా తిప్పిన తర్వాత ఓ ప్లేట్లో వేసేసి దాని మీద కూడా కొంచెం చాటేస్తాడు. ఇది వేసి ఇందులో మళ్ళీ ఈ పల్లీలు కానీ స్పూన్ కానీ కొత్తిమీర కానీ ఉల్లిపాయలు కానీ ఇవన్నీ కొట్టి మా ఆవిడకి ఇచ్చాడు. మా ఆవిడ ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటే తినడం మొదలుపెట్టాడు. అబ్బాబ్బా సూపర్ సూపర్ అంటున్నాడు. సో మెల్లగా చాట్ తినడం మొదలుపెట్టేసాం. సో చాట్ మొత్తం తినేసాక వీడికి ఒక ఆనవాయితీ గుర్తొచ్చింది. ఏంట్రా ఆనవాయితీ అంటే చాట్ తిన్నాక ఖచ్చితంగా పానీపూరి తినాలరా, లేకపోతే అది మంచి పద్ధతి కాదని చెప్పి 2 ప్లేట్లు పానీపూరి తిన్నాడు. గొప్పోడే. ఇక్కడ ఏంటంటే పార్సిల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి మనకి పార్సిల్ కావాలన్నాడు. సో ఈడే 2 ప్లేట్లు పార్సిల్ కూడా తీసుకున్నాడు చాట్. సో ఓవరాల్గా రివ్యూ వస్తే చాలా బాగుందండి. స్పైసీగా నా లైఫ్లో ఎంత మంచి చాట్ అయితే ఎప్పుడు తినలేదు జెన్యున్గా. సో మైలవరం ఎంట్రన్స్లో ఉంటుంది. గ్రహణం పూర్తి అయిపోయి బయటకు వచ్చిన చంద్రుడికి బాయ్ చెప్పేసి అలా బయలుదేరిపోయాం విజయవాడకి ఇద్దరం. బాయ్.